ప్రజలకు రక్షణ ఆత్మదలు Good morning, my brothers and sisters. Good morning, Father. Pita, Putra, Pavitra, Atma, Namamuna. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రియమైన సహోదరి సహోదరులం, ఈరోజు మనము పునీత బెర్నార్డు గారి యొక్క పండుగను కొనియాడుతున్నాము. బెర్నార్డు గారు ఒక మఠాధిపతి మరియు వేద పండితుడు. ఫ్రాన్స్ దేశంలో జన్మించున్నాడు. అనేక ఆశ్రమాలను స్థాపించున్నాడు. మరి ముఖ్యంగా బెర్నార్డు గారు ఆనాటి తిరుసభలో ఉన్న తప్పుడు సిద్ధాంతములను తొలగించటానికి, ఆ తిరుసభలో ఉన్న విభేదాలను తొలగించటానికి ఎంతో కృషి చేసి ఉన్నాడు, శ్రమించి ఉన్నాడు. దేవుని యొక్క సహకారంతో గొప్ప పేరును ఆయన పొంది ఉన్నాడు. అంతేకాకుండా పునీత బెర్నార్డు గారి జీవితాన్ని పరిశీలించినట్లయితే ఆయన మరియ మాతలా గొప్ప భక్తి కలిగి జీవించున్నాడు. ఆ మరియ మాత యొక్క ఆశ్రయాన్ని ఎప్పుడు కూడా కోరి ఉన్నాడు. మరియ మాత అతనికి తోడు నీడగా ఉన్నది. అందుకే పునీత బెర్నార్డు గారు ఈ విధంగా తెలియజేస్తుంటాడు, మరియ తల్లిని ఆశ్రయించిన వారు ఎవ్వరు కూడా చేయి విడవలేదని సత్యాన్ని గురించి ప్రకటించున్నాడు. మరి ఈరోజు ఆ పునీత బెర్నార్డు గారి యొక్క పండుగను జరుపుకుంటున్న సమయంలో మనందరం కూడా మన యొక్క విశ్వాసాన్ని పదిలపరచుకోవాలి, విశ్వాసాన్ని పటిష్టం చేసుకోవాలి. ఆ మరియ తల్లి ఎడల మనకున్న భక్తిని కూడా మనం పెంపొందించుకోవాలి. భగవంతుడు ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన ద్వారా మనల్ని దీవించి ఆశీర్వాదిస్తున్నారు. ఎందుకంటే అనేక మంది పునీతులను కూడా ఆ మరియ తల్లి తన యొక్క ప్రార్థన ద్వారా ముందుకు నడిపించింది. మరి మనం కూడా ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన ద్వారా ముందుకు నడవాలి. ధైర్యంతో ఆ విశ్వాస వెలుగులో మనం పయనిస్తుండాలి. మరి అలాంటి జీవితాన్ని జీవించడానికి పునీత బెర్నార్డు గారి యొక్క ప్రార్థన ఫలితము, మరి పునీత అంతోని గారి యొక్క ప్రార్థన జీవితం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని ఈ దివ్య బలి పూజలో వేడుకుందాము. ఈ పూజలో పాల్గొనే ముందు మనము చేసిన తప్పిదాలను క్షమించమని ఆ ప్రభుని మనస్సారా వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరునితోనూ సహోదరి సహోదరులారా మీతోనూ చేస్తున్నాను. చేతను వాకు చేతను క్రియ చేతను లోకం చేతను చేస్తూనే ఇది నా తప్పు, నా తప్పు, నా తప్పు. అందుచేత సకల దోషులను సహోదరి సహోదరులారా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. Oh,
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, నీ గృహము పట్ల ఆసక్తి సన్యాస మఠాధిపతి అయిన పునీత బెర్నార్డును దహింప చేయనట్టు చేసితివి. వెలుగుచో ప్రకాశించిన దీపం వలె అతన్ని శ్రీ సభలో స్థిరపరిచితివి. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయముగా మేము కూడా అతని వలె అంతరంగిక అగ్నిజ్వాలతో చేజరిల్లుచుచు వెలుగు పుత్రముగా జీవింప అనుగ్రహింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగంలో జీవించి పాలించి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
గిద్యోను ఇజ్రాయేలును రక్షింపుము, నేనే నిన్ను పంపుతున్నాను సుమా. మొదటి పఠనము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుండి 24వ వచనం వరకు. యావే దూత వచ్చి ఓప్రా చెంత గల సింధూరము కింద కూర్చుండెను. ఆ చెట్టు అబియోశ్రీయుని వంశమునకు చెందిన యెహోషువ నిధి. యెహోషువ కుమారుడవు గిద్యోను మీద్యానీయుల కంటబడకుండుటకై ద్రాక్ష పండ్లను త్రొక్కించు ఘాటిలోనే గోధుమ గడ్డి త్రొక్కించుచుండెను. అప్పుడు దేవదూత అతనికి ప్రత్యక్షమై, సూరగ్రహణి, యావే నీకు తోడయ్యున్నాడు అని పలికెను. గిద్యోను, అయ్యో, యావే తోడయ్యున్నచో మాకి అగచాట్లేలా పట్టెను. ప్రభు మమ్ము ఐగుప్తు నుండి తీసుకుని వచ్చనని మా పూర్వులు వచించెదరు. కానీ ఆ అద్భుత కార్యములన్నీ నేడేమైనవి? యావే మమ్ము పరిశీలించి మీద్యాని వంశీయులను చేసిన కదా అనెను. యావే అతని వైపు చూచి, నీవు బలవంతుడవై మీద్యానుల మీదికి పొమ్ము, ఇజ్రాయేలును శత్రువుల బారి నుండి రక్షింపుము, నేనే నిన్ను పంపుచున్నాను సుమా అని చెప్పెను. గిద్యోను, ప్రభు, నేనేమిటి? ఇజ్రాయేలును రక్షించుటేమిటి? మనేషా గోత్రమున మేము ఊరు పేరు లేని వారము. ఇక మా కుటుంబమున నాకు కాసంత విలువలేదు అని పలికెను. యావే అతనితో, ఓయి, నేను నీకు తోడయ్యుందును, నీవు మీద్యానీయులను ఏక నరుని వలె చిక్కగొట్టెదవు అని చెప్పెను. గిద్యోను యావేతో, నేను నీ దయకు పాత్రుడనైతినేని ఇప్పుడు నాతో మాట్లాడినది నీవేనటకు రుజువుగా నాకొక గురుతు నిమ్ము. నేను వెడలిపోయి నా బలి అర్పణమును కొనివచ్చి నీ ఎదుట నిడువరకు నీవిట నుండి సాగిపోవలదు అని మనవి చేసుకొనెను. అతడు, నీవు వచ్చు వరకు నేనిచటనే ఉందును, పొమ్ము అనెను. గిద్యోను వెడలిపోయి ఒక మేక కూనను కోసెను. కుంచెడు పిండితో పొంగని రొట్టెలను కాల్చెను. వండిన మాంసమును బుట్టలో నిడికొని మాంసపు చారుని చంటిలో పోసుకొని సింధూరము చెంతకు కొనివచ్చెను. దేవదూత అతనితో, మాంసమును పొంగని రొట్టెలను రాతిపై పెట్టుము, మాంసపు చారును వానిపై పోయుము అని చెప్పెను. అతడట్లే చేసెను. దేవదూత తన చేతి బెత్తమును చాచి దాని కొనతో మాంసమును పొంగని రొట్టెలను తాకెను. వెంటనే రాతి నుండి గుప్పున మంటలెగసి మాంసమును పొంగని రొట్టెలను కాల్చివేశెను. దేవదూత కూడా అదృశ్యమైపోయెను. గిద్యోను అతడు దేవదూత అని గ్రహించి, అయ్యో ప్రభు, నేను దేవదూతను ముఖాముఖి చూసి తిని కదా అనుకొని భయపడెను. కానీ యావే, నీకు శుభమగుగాక, భయపడవలదు, నీకే అపాయమును కలగదు అని అతనికి అభయమిచ్చెను. గిద్యోను అచట ప్రభువునకు ఒక బలివేదికను నిర్మించెను. దానికి సమాధానకర్త అయిన యావే వేదికయని పేరిడెను. నేటికిని ఆ బలిపీఠమును అబియోశ్రీయుల ఓఫ్రా మండలమున చూడవచ్చును. ఇది ప్రభువాక్కు. మహాప్రభు ఆలకించుచున్నాము, మాట్లాడు మహాప్రభు ఆలకించుచున్నాము.
ఈలినవారు మీతో నుందరుగాక. నీ ఆత్మతో పునీత మత్తయి గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23 నుంచి 30వ వచనం వరకు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23 నుంచి 30వ వచనం వరకు. అంతటా యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే వంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరమని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లైనా ఎవడు రక్షణము పొందగలడు అనిరి. అందుకు యేసు శిష్యులతో, మానవులకు ఇది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించుతమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు, పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇజ్రాయేల్ 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహములను గాని, సోదరులను గాని, సోదరి మనులను గాని, తండ్రిని గాని, తల్లిని గాని, బిడ్డలను గాని, భూములను గాని త్యజించిన ప్రతివాడు 100 అంతలు పొంది నిత్య జీవమునకు వారసులగుదురు. అయినను మొదటి వారు అనేకులు కడపటి వారవుదురు, కడపటి వారు మొదటి వారు అవుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ప్రభు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్తికుడు మనకు 2 విషయాలను గురించి ధ్యానించమని తెలియచేస్తున్నాడు. ధనమా, దైవ రాజ్యమా? ఏదో నిర్ణయించుకోవాలి. దేనినే ఒకదాన్ని మనము ఎన్నుకోవాలి అని పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు తెలియచేస్తున్నవి. ధనమా, దైవరాజ్యమా? ధనమును అంటిపెట్టుకొని దేవుని విడనాడిన వానికి కలిగే శాపాలు, అనర్థాలను గురించి మనం వింటున్నాము. ఇక రెండవది, ధనమును వదిలిపెట్టి పూర్తిగా దేవుని మీద ఆధారపడి ప్రభుని వెంబడించే వారికి
కలిగే బహుమానాలు, ఫలితాలు ఎలా ఉంటాయో ఈ రెండు విషయాల గురించి ఈనాటి సువార్తికుడు మనల్ని ధ్యానించమని తెలియజేస్తున్నారు. మొదటిది, ధనమును అంటి పెట్టుకొని సిరి సంపదల మీద ఆశను పెట్టుకొని దేవుని వెడనాడి జీవించే వారికి కలిగే అనర్థాలు ఎలా ఉంటాయి, శాపాలు ఎలా ఉంటాయో మనము ధ్యానించుదాము. ధనాశ కలవాడు అనేక చెడు అలవాట్లకు గురి అవుతుంటాడు. ఈ ధనం మీద ఉన్న ఆశ తల్లిదండ్రులను కూడా దూరం చేస్తుంది. తోబుట్టులకు దూరం అవుతుంటాము. మరియు చివరకు నిత్య జీవాన్ని కూడా కోల్పోతుంటామని కూడా మరి సువార్తలో మనం వింటున్నాము. నిత్య జీవాన్ని కూడా మనం కోల్పోతుంటాము. ఎవరైతే ఈ యొక్క ధనం మీద ఆశ పెట్టుకొని ధనమునే అంటి పెట్టుకొని జీవిస్తుంటారో అలాంటి వారు నిత్య జీవాన్ని కూడా కోల్పోతారని సువార్తలు మనం అందుకే ప్రభు అంటున్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది గజ్యములో దూరిపోవుట అతి సులభతరం. మనకందరూ తెలుసు ఒంటె చాలా పెద్దదైన జంతువు, అయినప్పటికీ అది సూది గజ్యములో దూరిపోతుంది. కానీ ధనవంతుడు మాత్రము ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించుట చాలా కష్టతరమని ప్రభు తెలియజేస్తున్నాడు. అంటే మనకున్న ఈ లోక సిరి సంపదలు ఆ పరలోకాన్ని చేరటానికి అడ్డుగా వస్తుంటాయని సత్యాన్ని గురించి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే పరలోకంలో ప్రవేశించాలంటే ఈ లోక సిరి సంపదలను మనం వదిలిపెట్టాలని ప్రభు తెలియజేస్తున్నాడు. పరలోకంలో మనం ప్రవేశించాలన్నా, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలన్నా ఈ లోక సిరి సంపదలను వదిలిపెట్టి ఆ ప్రభుని వెంబడించాలి. ప్రభుని వెంబడించడంలో ఈ లోక సిరి సంపద ఏవి కూడా మనకి ఆటంకము కాకూడదు. మన ఔషధాలు కానీ, మన పేరు ప్రఖ్యాతులు కానీ, మన సిరి సంపదలు కానీ, మన పదవులు కానీ, మన ఉద్యోగాలు కానీ, ఎలాంటి గొప్ప గొప్ప అంతస్తులో ఉన్నప్పటికీ అవి ఏవి కూడా మనల్ని ఆటంకపరచవద్దు. అవి ఉన్నా అది దేవుడు మనకు అనుగ్రహించారని ఎల్లప్పుడూ దేవుడి మీద ఆధారపడి జీవించుకుంటూ దేవుడికి వందనాలు సలుపుకొని జీవించినప్పుడు మరి మనం మోక్ష భాగ్యాన్ని పొందగలుగుతుంటాము. లోకమును దాని వ్యామోహములను ధనములను ప్రేమించువాడు దేవుని ప్రేమించలేడని యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనంలో మనం వింటున్నాము. ఈ లోకాన్ని, ఈ లోక వ్యాహములను ధనములను ప్రేమించేవాడేమో దేవుని ఎప్పుడు కూడా ప్రేమించలేడు. ఏ వ్యక్తియో ఇద్దరు యజమానులను కూడా ప్రేమించలేడు, సేవించలేడని కూడా బైబిల్ గ్రంథంలో మనం ఉన్నాము. ఒకరిని ప్రేమిస్తుంటాడు, మరి ఒకరిని ద్వేషిస్తుంటాడు. ఒకరిని అంగీకరిస్తుంటాడు, మరొకరిని తృణీకరిస్తుంటాడు. కావున నీవు ఎన్నడూ కూడా దైవాన్ని, ద్రవ్యమును సేవింపజేయలేదని మత్తయి సువార్తలో మనం విన్నాము. అందుకే ప్రభు అంటున్నాడు, మనం ఒక దాన్ని పొందాలంటే వేరొక దాన్ని ఈ లోకంలో మనము వదిలిపెట్టాలి. మనం ఒక వస్తువును పొందాలన్నా, ఒక పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలన్నా ఈ లోక సిరి సంపదలను తప్పనిసరిగా మనం వదిలిపెట్టాలి. జీవితంలో మరొక దాన్ని కోల్పోవాలి. ప్రత్యేకంగా దైవ రాజ్యము, నిత్య జీవం పొందాలంటే ఈ లోక సిరి సంపదలను వదిలిపెట్టాలని ఆ ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ లోక సిరి సంపదలు వదిలిపెట్టడం అంటే ఏమిటి? ఈ లోకంలో ఉన్న ధనము కానీ, సిరి సంపదలు కానీ వాటిని వదిలిపెట్టడం అంటే ఏమిటో ఆలోచించుదాము. ఈ లోక సిరి సంపదలు వదిలిపెట్టడం అంటే ఒకరు పూర్తిగా నిరుపేదగా ఉండాలని, నిర్భాగ్యులుగా జీవించాలని కాదు. మనకు కావలసిన సంపదలను, మనకు అవసరం ఉన్న వస్తువుల కంటే ఎక్కువగా సంపాదించుకోవద్దని అనే అంశాన్ని గురించి మనం ధ్యానించాలి. మనకెంత కావాలో దానికోసం మనం కృషి చేయాలి. మనకు కావలసిన వస్తువుల కంటే, మనకు కావలసిన సంపదల కంటే ఎక్కువగా సంపాదించుకోవద్దు, అన్యాయంగా సంపాదించుకోవద్దు. మరి మనకు అవసరం లేని వారిని లేని వారికి మనం ఇవ్వాలి. ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి ఇవ్వాలి. అదే ఈ లోక సిరి సంపదను వదిలిపెట్టమంటే మనకు అవసరం లేని వారిని, మనకున్న దాన్ని, మనకు అవసరం లేని దాన్ని మరి లేని వారికి, అవసరం ఉన్న వారికి ఇవ్వాలి. అదే ఆ ప్రభు ఈ రోజు మనకు తెలియదు. మనకు అవసరం కంటే ఎక్కువగా ఉన్న దానిని మనము పేద సాధలకు పంచిపెట్టాలి. అదే మన ఈ లోక సిరి సంపదలను వదిలిపెట్టమంటే ప్రభువే మనకు సర్వం అని గుర్తించుకోవాలి. ప్రభు లేకుండా మనము జీవించలేము. ఆ ప్రభువే మనకు నిజమైన సంపద. ఈజ్ ఓన్లీ అవర్ ట్రూ ట్రెజర్ అని మనము
గుర్తించుకోవాలి. ఆయనే మనకు సర్వస్వము, ఆయనే మనకు నిజమైన సంపద. ఆ సంపద కోసం మనం కృషి చేయాలి. ఆ సంపదను సంపాదించుకోవడానికి అంటే దేవుడితో మనకున్న సన్నిహిత సంబంధాన్ని పటిష్టం చేసుకోవడానికి, ప్రభుతో మనకున్న సన్నిహిత సంబంధాన్ని పటిష్టం చేసుకొని జీవించడానికి మనం కృషి చేయాలి. ఆ ప్రభుని సంపాదించుకోవడానికి మనం కృషి చేస్తుండాలి, ఆతృత పడుతుండాలి. అందుకే ప్రభు అన్నాడు, మీరు ప్రతిసారి కూడా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం దేని గురించి ధ్యానించాలి, దేనికోసం మనం కృషి చేయాలి, దేనికోసం వెతకాలి కూడా తెలియజేస్తున్నారు. మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకండి, దైవ రాజ్యాన్ని వెతకండి. మిగతా అవసరాలన్నీ కూడా ఏదో విధంగా దేవుడు మనకు అందజేస్తున్నాడు. ప్రభు మనకు తోడుగా ఉందా ఇక మనకు ఎలాంటి దిగులు చీకు చింత లేదని కూడా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే కీర్తనాకారుడు చక్కగా పాడి ఉన్నాడు, తెలియజేస్తున్నాడు, ప్రభువే నాకు కాపరి, ఇక నాకు ఏ కొరత కూడా లేదని పలికి ఉన్నాడు. మరి ఆ యొక్క వాక్యాన్ని మన జీవితంలో కూడా మనం పదే పదే ఉచ్చరిస్తుండాలి, పదే పదే మనం ప్రార్థన చేస్తుండాలి. ఆ ప్రభు మనకు తోడుగా ఉండగా ఇక మనకు దేని గురించి కూడా చీకు చింత ఉండకూడదు, ఎలాంటి దిగులు చెందకూడదు. ఎందుకంటే ఆయనే మనకు కాపరి, ఇక మనకు ఎలాంటి కొరత లేదని విశ్వాసంతో ఆయన మీద పూర్తిగా ఆధారపడి మనం జీవించినప్పుడు తప్పనిసరిగా మోక్ష భాగ్యం మనకు లభిస్తుంది. మరి ఈ లోకంలో సమస్తమును వదిలిపెట్టి ఆ ప్రభుని వెంబడించే వారికి పొందబోయే ఫలితాలు ఎలా ఉంటాయి, పొందబోయే బహుమానం ఎలా ఉంటుందో కూడా ఈనాటి సువార్తలో మనం. అందుకే పేతురు యేసు ప్రభుతో విధంగా అంటున్నాడు, ప్రభు మేము సమస్తాన్ని వదిలిపెట్టాము, మీకు బాగా తెలుసు, మీరు పిలవగానే మేము సమస్తాన్ని వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించున్నాము, అయితే మాకు ఏమి లభిస్తుంది, మాకు ప్రయోజనం ఏమిటి, మాకు ఎలాంటి బహుమానం వస్తుంది అని పేతురు యేసు ప్రభుని అడిగినప్పుడు మరి యేసు ప్రభు 3 రకాల బహుమానాల గురించి మరి సువార్తలో మనకు తెలియజేస్తున్నాడు. అందుకు ప్రభు ఈ విధంగా అంటున్నాడు, పునరుత్థాన సమయమున నన్ను అనుసరించి వారు 12 ఆసనముపై కూర్చొని ఇజ్రాయేలులో 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. అలాంటి గొప్ప అధికారాన్ని మీరు పొందుతుంటారు. పునరుత్థాన సమయమున 12 ఆసనాలపై మీరు కూర్చుంటారని అపోస్తలులతోటి పేతురుతోటి ప్రభు ఇచ్చిన సమాధానము. 12 ఆసనాలపై కూర్చొని 12 గోత్రములకు చెందిన వారిని మీరు తీర్పు తీరుస్తుంటారు, వారి మీద అధికారాన్ని చెలాయిస్తుంటారని కూడా ప్రభు తెలియజేస్తున్నారు. ఇక రెండో బహుమానం ఏమిటంటే, ఈ లోకంలోనే నా నిమిత్తము మీరు అన్నదమ్ములు గాని భూములను గాని సర్వాన్ని వదిలిపెట్టి నన్ను వెంబడించే వారికి ఈ లోకంలోనే మీరు 100 ఫలితాన్ని పొందుతున్నారు, 100 దీవెని పొందుతున్నారు, 100 ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. ఈ విధంగా అయితే అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, అదేవిధంగా మనల్ని కూడా ఈ లోకంలోనే 100గా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. ఎప్పుడైతే మనము ఆయనను వదిలిపెట్టి మన సర్వాన్ని వదిలిపెట్టి ప్రభు మీద ఆధారపడి జీవిస్తుంటామో. ఇక మూడవది నిత్య జీవన బహుమానాన్ని కూడా మనం పొందగలుగుతుంటామని కూడా ప్రభు తెలియజేస్తున్నారు. కడపటి వారు మొదటి వారు అవుతుంటారు, మొదటి వారు కడపటి వారు అవుతారు కూడా విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఇలాంటి బహుమానాలన్నిటినీ, ఇలాంటి ఫలితాలన్నిటినీ ప్రభుని వెంబడించే వారికి దొరుకుతుంటాయి, ప్రభుని వెంబడించే వారు పొందుతారని కూడా వాక్యంలో మనం ఉంటుంది. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించాలి, దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి ఆయన వాక్యానుసారం మనం పయనిస్తుండాలి. దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడి జీవించాలి. ఈ లోక వస్తువుల మీద కాదు, ఈ లోక సిరి సంపదల మీద కాదు. అందుకే ప్రభు నన్ను వెంబడించలేరు వాడు తనను తాను వధించుకోవాలి, ఈ లోక సిరి సంపదలు వదిలిపెట్టాలి, అప్పుడే నన్ను వెంబడించాలి అని ప్రభు సెలవిచ్చిన దాన్ని మనం మన జీవితంలో పాటించినప్పుడు తప్పనిసరిగా ఆ ప్రభు వాగ్దానం చేసిన ఆ బహుమానములను మనం ఒకరోజు పొందగలుగుతున్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పదే పదే హెచ్చరిస్తున్నాడు. ధనమును గురించి, ఈ లోక సిరి సంపదల గురించి హెచ్చరిస్తున్న మీరు జాగ్రత్తలో ఉండడు, ఎట్టి లోకములకు కూడా గురి కాకడు, ఎట్టి పేరాశ గాని ధనాశ గాని తాగివ్వకూడదు. ఏలైనా మీ జీవితం సిరి సంపద లేదు, ఏలైనా ఈ జీవితం శాశ్వతం కాదు, ఆ శాశ్వతమైన పరలోక జీవితం గురించి కృషి చేయండి, దాన్నే సంపాదించుకోండి. ఆ పరలోక సంబంధమైన ప్రభుని, ఆ ప్రభు యొక్క విషయాలను గురించి మీరు ధ్యానించండి. మరి మొట్టమొదటిగా దేవుని రాజ్యాన్ని వెదకండి. ఏమి తినదమా ఏమి త్రాగదమని మనం దిగులు చెందకుండా దేవుని రాజ్యాన్ని వెదకండి. తప్పనిసరిగా ఆ పరలోకంలో మీకు నిత్య సౌభాగ్యం లభిస్తుంది. మరి ఈ లోకంలో కూడా మీరంతటి దీవెనలు పొందుతుంటారు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా పొందుతుంటారు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క సత్యాన్ని తెలుసుకుని మనము
ప్రభుని వెంబడించడానికి మన సర్వస్వాన్ని వదులుపెడదాము. ఈ లోకంలో మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా, పేరు ప్రఖ్యాతి ఉన్నా, పదవులు ఉన్నా, అవన్నీ కూడా దేవుడే మనకు ప్రసాదిస్తున్నా గుర్తుంచుకొని దేవుడి మీద పూర్తిగా ఆధారపడి జీవించినప్పుడు ఇంకా ఎక్కువగా దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తుంటాడు. మన తెలివితేటల మీద మనం జీవించినప్పుడు మనకున్న వాటిని కూడా దేవుడు తీసివేస్తుంటాడు. కానీ దేవుడి మీద పూర్తిగా ఆధారపడి జీవించినప్పుడు దేవుడు మనల్ని ఇంకా అధికంగా రెట్టింపుగా మనల్ని దీవించి ఆశీర్వాదిస్తుంటారు. ఇలా అనేక మంది పునీతులు కూడా దేవుడి మీద ఆధారపడి జీవించారు, తమకున్నవన్నీ కూడా వదిలిపెట్టారు అని వారు ధనిక కుటుంబానికి చెందిన వారు, సిరి సంపద ఉన్నవి అన్నీ కూడా వదిలిపెట్టి దేవుని మీద పూర్తిగా ఆధారపడి జీవించారు. మరి ఈరోజు ఆ పరలోకంలో గొప్ప బహుమానాన్ని దేవుడు వాగ్దానం చేసిన ఆశీస్సులు పొందుతున్నారు. మరి మనం కూడా ఆ పునీతను అనుసరిస్తున్నాము. మరి ఈరోజు పునీత అంతోని వారిని అనుసరిస్తున్నాము. మరి పునీత బెర్నార్డు గారిని కూడా స్మరించుకుంటున్న వారి యొక్క జీవిత ఆశయాలు మనం కూడా మన జీవితంలో అనుసరించినట్టుగా మనకు కావలసిన శక్తిని, బలాన్ని ప్రసాదించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో వేడుకుందాము. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మనం అర్పించి బలి సర్వశక్తులకు పోయిన సర్వేశ్వరునికి ప్రీతికరమట్లా ప్రార్థించండి. కొరకును మన ప్రేమ కొరకును మీ కర్మల ద్వారా స్వీకరించిన ఓ ప్రభువా, పునీత బెర్నార్డు తన బోధనలందును ధర్మక్రియలు అందును ప్రఖ్యాతిని గాంచి నీ శ్రీసభ శాంతి భద్రతల కొరకు తీవ్రమైన పోరాటమును జరిపెను. అతని స్మరణ చేసుకొనుచున్న మేము నీ వైభవమునకు అర్పించు శాంతి సమైక్యముల దివ్య సంస్కార బలిని దయతో స్వీకరింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతోనుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడిని ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీ కృతజ్ఞత వర్ణములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీసభకు పునీత బెర్నార్డు గారిని పండుగను ఆనందంతో కొనియాడ అవకాశంను దయచేయుచున్నావు. అతని పుణ్య జీవితం మాకు ఆదర్శంగా ఇచ్చుచున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసంలో పెరుగుదలను, అతని ప్రార్థన ఫలితంగా సంరక్షణను కలుగచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరంతరం ఉన్న స్తుతించుట ఎట్లనగా, Mama,
పావన పావన ప్రభువు దళాధిపతి సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయే నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబట్టి మాలుకొంచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధంగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మరణమును ప్రకటించడము, వచ్చే వరకు వేచి ఉండము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవన్నసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సమకము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతను వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా బాలపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థాన నిమిత్తతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యంగా ఈనాటి దివ్య బలిపూజలు సమర్పించిన ఆత్మలను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశంలోకి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనికలు మరియు మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, పునీత అంతోని వారితోను, పునీత బెన్నాడు గారితోను, ఆదిలో నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజంలో భాగం దయచేటప్పుడు వారితో కలిసి నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తుల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగయుగములు గౌరవమహిమలు కలుగునుగాక. మన ప్రభు నేర్పిన ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించుదము. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేర్పి ఇవ్వండి. మా యొక్క అపరాధములను మన్నించినట్లు మా అపరాధములను మన్నించండి. ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులు వచించిన ప్రభు అయిన యేసు, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. ఈ వైగములు జీవించే పరిపాలించే ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ
మీతో ఉండను గాక. నీ ఆత్మతో ఉండను గాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకంలో పరిహరించి ప్రభు మాకు చెప్పండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలు పరిహరించడం ద్వారా మాకు దయచేపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపలు పరిహరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ లోకం నాకు తీర్పుగాను కనుగొని ఉండక నీ కనికను బట్టి నా ఆత్మ శరణలోకి భద్రతగాను ఔషధంగా ఉండను గాక. ఇదిగో క్రీస్తు ప్రభు సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. నేను క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవనను కాపాడును గాక.